Hi guys, welcome back to one more new blog, Lekha's Renu's Diary. So guys, first మీకు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ బికాస్ మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లే ఈరోజు నా ఫస్ట్ షార్ట్ వీడియోకి అయితే 1 మిలియన్స్ వ్యూస్ అయితే కంప్లీట్ అయింది. చాలా టైం నుంచి 2 ల్యాక్ 3 ల్యాక్ ఇలా కొన్ని వీడియోస్కి అయితే వ్యూస్ అయితే వస్తుండాలి, కానీ ఫస్ట్ టైం నా షార్ట్ వీడియోకి అయితే 1 మిలియన్స్ వ్యూస్ అయితే కంప్లీట్ అయింది గైస్. సో అందుకే థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ ఈరోజు బ్లాగ్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అయితే నేను స్టార్ట్ చేశాను. ఇంకా మాది ఫస్ట్ లంచ్ అయిన వెంటనే అయితే నేను కిచెన్ క్లీన్ చేసేసుకుంటాను. అండ్ తర్వాత వెళ్ళేసి అయితే మా జైకి పడుకుని పెడతాను. సో నేను లేకుండా అయితే మా జై అసలు పడుకోడు. సో నేను పడుకున్నట్టుగా యాక్ట్ చేస్తే అప్పుడు మా జై పడుకుంటాడు. సో అలాగే ఇంకా మా జైకి పడుకుని పెట్టిన తర్వాత ఇంకప్పుడు దోశ బెటర్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఈరోజైతే బ్లాగ్ చేద్దామైతే అనుకోలేదు. సో అనుకోకుండా ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను బ్లాగ్. యాక్చువల్లీ ఈ మధ్యన అయితే చాలా వీక్ అయిపోయాను. అసలు ఏ పని చేయాలనిపించట్లేదు. ఎప్పుడు చూసినా వెళ్ళేసి ఇంకా రెస్ట్ తీసుకోవాలి అలా అనిపిస్తుండాలి. యాక్చువల్లీ లాస్ట్ 2 months నుంచి అయితే అసలు రెస్ట్ లేదు. మార్నింగ్ నుంచి ఇంకా నైట్ 11:30 12 వరకు ఏదో ఒకటి వర్క్ అయితే ఉండేది. కార్తీక్ మంత్ స్టార్ట్ అయింది. తర్వాత స్వామి కూడా సోమాలు వేసుకున్నారు. సో అలా 2-3 months అయితే ఇలాగే అయిపోయింది. చాలా బిజీగా ఉండాలి సో ఆ టైంలోని. సో అట్లా రెస్ట్ అయితే ఉండేది కాదు నాకు. సో అందుకే ఏమో చాలా వీక్ అయిపోయాను. ఇంకా ఎస్టర్డే అయితే పూజా రూమ్ క్లీన్ చేసుకున్నాను. ఎస్టర్డే వెనస్డే ఉండాలి. సో ఇంకా మా జై స్కూల్కి వెళ్ళిన వెంటనే ఇంకా నేను కూడా ఇంకా పూజా రూమ్ అంతా అయితే క్లీన్ చేసుకున్నాక ఇంకా మా బెడ్రూమ్ కూడా చాలా మ్యాషీగా ఉండాలి. సో ఇంకా ఈరోజు మా జై మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా అన్నీ ఆర్గనైజ్ చేసుకొని అంతా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను. మా బెడ్రూమ్ కూడా ఇంకొక రూమ్ కూడా అయితే 1 week నుంచి అయితే చాలా డస్టీగా ఉంది. సో మేము బట్టలు వాష్ చేసిన బట్టలంతా తీసుకొని వచ్చి ఇంకా ఆ రూమ్లో అలాగే పెట్టేస్తుండాలి. ఇంకా ఫోల్డ్ కూడా చేయట్లేదు. అయితే 2 days బ్యాక్ మా హబీ కొంచెం ఫ్రీగా ఉంటే తను కొన్ని బట్టలు అయితే ఫోల్డ్ చేసి అయితే పెట్టారు. ఇంకా కొన్ని అయితే ఇంకా ఈరోజు నేను చేశాను. ఇంకా ఆ రూమ్ అంతా అయితే బట్టలతో నిండేసి ఉండాలన్నమాట. సో బట్టలన్నీ ఫోల్డ్ చేసి అయితే ఫస్ట్ మేము తీసేము. నేను ఇంట్లోని ఏ వర్క్ అయినా చేయాలనుకుంటే మా జై స్కూల్కి వెళ్ళిన తర్వాత లేకపోతే ఆఫ్టర్నూన్ మా జై పడుకుంటారు కదా, సో ఆ టైంలోనే చేసుకుంటాను. మేము హౌస్ అంతా ఎంత బాగా ఆర్గనైజ్ చేసి నీట్ అండ్ క్లీన్గా పెట్టుకోవాలనుకున్నా కూడా అది కొంచెం టైం వరకే ఆర్గనైజ్గా ఉంటుంది. సో 3-4 years ఉన్న కిడ్స్ హౌస్లోనే అయితే వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన ఒక 5 minutes చాలు. సో వాళ్ళ టాయ్స్ అయినా మన ఇంట్లో ఏదైనా సామాన్లు ఉంటాయి కదా, సో అన్నీ తీసి అయితే పాడేస్తారనమాట. సో అవి మళ్ళీ మేము తీసి ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాము. సో అది మాటికి అలా రిపీట్ అవుతూ ఉంటుంది. సో అదే నా లైఫ్లో కూడా సేమ్ అదే జరుగుతుంది. సో నేను ప్రతిసారి అన్నీ తీసి అంతా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకుంటా. బట్ అంతా మళ్ళీ ఫస్ట్ లాగే అయిపోతుంది. బట్ మా చెయ్యి ఎన్నిసార్లు అన్నీ తీసి పాడేసినా నేను మళ్ళీ తీసి అన్నీ అయితే ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను. హౌస్ అంతా డస్టీగా ఉంటే మాత్రం నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత అయితే నాకు ఇంట్లోనే ఇలాగే ఏదో ఒకటి వర్క్ అయితే ఉంటూ ఉంటుంది. సో ఒక్కొక్కసారి అయితే ఫ్రీగా ఉన్నప్పుడైతే 1 hour అయినా కనీసం పడుకుంటాను. సో లాస్ట్ 1 week నుంచి అయితే నేను చాలా నర్వస్గా ఉండాలి, చాలా వీక్గా. సో అందుకే అని 1 week అంతా అయితే నేను రెస్ట్ తీసుకున్నాను. ఇంకా 2 days నుంచి అయితే ఇంకా ఇంట్లో వర్క్స్ అంతా స్టార్ట్ చేశాను. ఇంకా నేను చెప్పాను కదా మాది ఒక రూమ్ అంతా చాలా డస్టీగా ఉండాలి అనేసి. సో అది ఈ రూమే. ఫస్ట్ ఈ రూమ్లో ఉన్న బట్టలన్నీ తీసి ఫోల్డ్ చేసి అయితే పెట్టుకున్నాము. ఇంకా ఇప్పుడు ఈ రూమ్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఇది యెల్లో కలర్ థర్మాకోల్ ఉన్నది కదా, సో మా జైకి స్కూల్లోని ఇచ్చిన ప్రాజెక్ట్ అనమాట. సో ప్రాజెక్ట్ అయితే మళ్ళీ స్కూల్ నుంచి అయితే రిటర్న్ తీసుకుని వచ్చి, సో ఆ ప్రాజెక్ట్లోని మా జై కొన్ని టాయ్స్ అయితే పెట్టాను. సో ప్రాజెక్ట్ తీసుకుని వచ్చిన వెంటనే సో ఆ ప్రాజెక్ట్లో నేను మా జైది కొన్ని టాయ్స్ పెట్టాను అనమాట. సో ప్రాజెక్ట్ మీద ఉన్న టాయ్స్ అంతా అయితే ఫస్ట్ తీసాడనమాట. తీసి అంతా ప్రాజెక్ట్ కూడా అంతా చింపి పారేసాడు. అసలు ఏమీ లేదు ఇంకా ఆ ప్రాజెక్ట్లోనే.
మా జై దగ్గర ఉన్న టాయ్స్‌తోనైతే మా కబోర్డ్స్ అన్నీ కింద కబోర్డ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయన్నమాట. సో, దాంట్లోని కొన్ని టాయ్స్ అయితే నేను బ్రేక్ అయిన టాయ్స్ అయితే తీసి బయట పెట్టాను 2 డేస్ బ్యాకే. సో, మళ్ళీ మా జై ఆ టాయ్స్ అన్నీ తీసి మళ్ళీ ఇంట్లోకి తెచ్చి ఈ రూమ్‌లోనే ఎప్పుడు పెట్టాడనేది కూడా నాకు తెలీదు. సో, దీంట్లో కూడా కొన్ని బ్రేక్ అయిన టాయ్స్ మళ్ళీ తీసుకొని వెళ్ళి ఆడుకుంటున్నాడు. సో, మళ్ళీ ఇంకా అప్పుడు నేను ఈ టాయ్స్ అన్నీ తీసుకొని వెళ్ళి మా జైకి కనిపించకుండా బయట ఎక్కడైనా పెడతాను. ఇంకా మా హబ్బీ బయటికి వెళ్ళినప్పుడు జైకి తెలియకుండా ఈ టాయ్స్ అయితే ఇస్తాను బయట ఎక్కడైనా పారేయమని. సో, ఇంకా ఇక్కడే ఇంటి దగ్గరే ఎక్కడైనా పెడితే మాత్రం మళ్ళీ తీసైతే మాత్రం ఆడుకుంటాడు. మా జైకి టాయ్స్ అంటే ఇంత ఇష్టం కదా! సో, బ్రేక్ అయిన టాయ్స్‌తోని కూడా అలా ఆడుకుంటాడు కానీ వన్ టాయ్ కూడా బయటికి పారేయడు. వేరే ఏ కిడ్స్‌కైనా ఆడుకోవడం అయితే చాలా దూరం. టచ్ చేయడానికి కూడా ఇవ్వడు మా జై. వాడికి అంత టాయ్స్ అంటే అంత ఇష్టం మా జైకి. సో గైస్ మీ ఇంట్లో కూడా ఇలాగే 3, 4 ఇయర్స్ కిడ్స్ ఉంటే మీరెలా మేనేజ్ చేసుకుంటారనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా మా జై పడుకున్నాడు కాబట్టి రూమ్ అంతా కూడా క్లీన్ అయితే చేసుకున్నాను. సో, ఇంకా గైస్ మీరు ఫస్ట్ టైం మా బ్లాగ్స్ చూసినట్టుగా అయితే ఇంకా మా ఛానల్‌కి కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మా ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా బ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కామెంట్స్ కూడా చేయండి గైస్. ఇంకా రూమ్ అంతా క్లీన్ చేసిన డస్ట్ ఉన్నది కదా! సో, అవంతా తీసుకొని వెళ్ళేసి బయటైతే పారేసాను. ఇంకా అప్పుడు ప్లాంట్స్ అన్నిటికి వాటర్ ఇవ్వాలి. సో, ఈ బిస్కస్ ప్లాంట్ ఉన్నది కదా! సో, ఈ ప్లాంట్ అయితే మా హబ్బీ ఫ్రెండ్షిప్ డేకి తీసుకొనొచ్చి నాకిచ్చారు. సో, ఇంకా ఈ ప్లాంట్ వేసి అయితే 2 ఇయర్స్ అవుతుంది. సో గైస్ ఇది నా ఆఫ్టర్ లంచ్ బ్లాగ్. సో గైస్ మీకు మా బ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ అవుతుంది. బాయ్ బాయ్ గైస్.